హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన సర్వపిండి చేసుకుందాము. కప్పుడు బియ్యం పిండికి కొద్దిగా నువ్వులు, జీలకర్ర, పొట్టు తీసిన పల్లీలు, పచ్చిశనగపప్పు, చిటికెడు పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసి శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు వేసుకుంటే పలుచగా అయిపోతుంది. ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా ముద్ద రెడీ అయిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మరొకసారి శుభ్రంగా కలిపేసి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపొద్దు, మెత్తగా కూడా కలపొద్దు. ఇలా ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసేసి చక్కగా ఇలా మందంగా మనము రొట్టెలాగా అమర్చుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. చక్కగా ఉడుకుతుందండి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే బాగా కాలుతుంది. ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. తర్వాత మరొక వైపు కాల్చుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇది తెలంగాణ స్పెషల్. ట్రై చేశాను. థ్యాంక్ యూ.